మనకి సహాయం చేసే దేవుడైన యేసుక్రీస్తు నామంతో ఈ 12 కాపురం కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సంవత్సరానికి కావాల్సింది కుటుంబ కార్యాలు, పిల్లల భవిష్యత్తు, ఇంకా వాళ్ళ అవసరాలు అన్నిటినీ తలుచుకుని మీరు కలత చెందొచ్చు. అన్నిటినీ మీరు ఎలా చూసుకోవాలనే కదా ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకు మనల్ని నడిపించిన దేవుడు, అన్నిటినీ తగిన సమయంలో చేస్తున్న దేవుడు మనతో ఉన్నారు. ఆయనే అన్నీ చూసుకుంటారు అని విశ్వాసంతో ఉండండి. ఇప్పటి వరకు మనల్ని నడిపించిన దేవుడు ఇకపై నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మన దేవుడు మాత్రమే మన మనసులో ఉన్న భయం, కలత అన్నిటినీ మారుస్తారు. ఇప్పుడు మీరు ఆతృతగా చూస్తున్న జ్యోతి అక్క నాటకం చూడబోతున్నాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? మాట ఇచ్చిన దేవుడు నిజాయితీ గలవారు. ఆయన చెప్పినట్టుగానే మనల్ని ఆపదల నుంచి దూరంగా ఉంచారు కదా. నిజమేనండి. దేవుడు మనకిచ్చే మాటని నమ్మడం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనకి చేసే మంచిని మనం చూడగలం. ఇప్పుడే నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా మనసు సమాధానంగా ఉంది. ఈ సంవత్సరం ఖచ్చితంగా దేవుడు మనకి సొంత ఇల్లుస్తారని నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఇస్తారండి. నాకు సాయం దొరికే పర్వతాలకి నేరుగా నా కళ్ళు వెళ్తాయి అని వాక్యములు అంటున్నాయిగా. మనం కూడా అలాగే ప్రార్థన చేసుకుందాం. ఖచ్చితంగా సాయం దొరుకుతుంది. మన ఆశ నెరవేరుతుంది. ఏమండి, ఆగండి. మిమ్మల్నే ఏమండి, ఇలా చేస్తారా మీరు? ఏం చేశాను? నన్ను పనిలోంచి తీసేస్తే కోప్పడకుండా సంతోషించగలనా? కోపంతో మాట్లాడానండి, నిజమే. మిమ్మల్ని బెదిరించడము నిజమే. అది తప్పని నాకు తెలుసు. కానీ అందుకని మీరు ఈ విధంగా చేస్తారని నేను అనుకోలేదండి. ఏమనుకుంటున్నావురా నువ్వు అసలు? అందులో జ్యోతి యొక్క విషయంలో తలదూరుస్తున్నావు. నువ్వు అనవసరంగా మాట్లాడుకో. దీనికి నీకు సంబంధం లేదు. ఎట్లా చెయ్యెత్తుతున్నావు? ఇంకోసారి ఇలా చేసావనుకో, నువ్వు పోలీసులకు చెప్పి అరెస్ట్ చేయించేస్తాను. ఒకవేళ కొట్టు ఓనర్ కొడుకు మళ్ళీ కొట్టుంటారా? అందుకే ఈయన మన దగ్గరికి వచ్చి ఇంత కోపంగా మాట్లాడుతున్నారా? ఇంత దిగజారిపోతారని నేను అనుకోలేదండి. మీరు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. అవును, మంత్రాలు వేసే వాళ్ళకి ఎలా అర్థం అవుద్ది? మంత్రాలా? ఏం మాట్లాడుతున్నారు? నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఊరికే నటించకండి. ఏం జరిగిందో చెప్పండి. ఏంటి మురుగేశా, ఎలాగైపోయింది? జరిగింది నేను విన్నానయ్యా. మనసు చాలా బాధేసిందయ్యా. మీ అబ్బాయికి ఫిట్స్ వచ్చినాయంటగా. నేను ఈ విధంగా జరుగుద్దని అసలు ఊహించలేదు. బాగానే ఉన్నాడు,
ఛే, నాకు తెలిసి ఎవరో నీకు నీ కుటుంబానికి విరోధంగా చేతబడి చేసినట్టుకున్నారయ్యా. చేతబడా? ఏమంటున్నావన్నా? అవునయ్యా, నువ్వంటే నచ్చని వ్యక్తులు ఎవరో ఇది చేసుండాలి, లేకపోతే మీ అబ్బాయికి ఇలా జరుగుద్దాయా? అలా ఎవరున్నారన్నా? ఆ, నన్ను పనిలోంచి తీయించేసిందే తనే చేయించుంటుంది. ఏమంటున్నారు బాబు? మేవెందుకండి మీకు వ్యతిరేకంగా అలాగంతా చేస్తాం? అది కాకుండా మేము దేవుణ్ణి నమ్మేవాళ్ళం. మేవెందుకండి ఆ పనులన్నీ చేస్తాము? మీరు తప్ప ఇంకెవరు చేస్తారు? నేనిప్పుడేం చెప్పినా మీకు అర్థమయ్యేలా కనిపించట్లేదు. బయలుదేరతాను. బయలుదేరండి, కానీ ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. హ్మ్. అమ్మాయా, ఏంటి ఆలోచిస్తున్నావు? నిన్న మురుగేశన్ని చూశానండి. మళ్ళీ ఏదైనా గొడవ చేశాడా? వాణ్ణి కోప్పడకండి, అక్కడ వేరే జరిగిందండి. ఆ? ఆయన అలాగే చెప్పారు. అవునండి. అయితే మనం ప్రార్థన చేసిన అదే సమయంలో దేవుడు మన కోసం యుద్ధం చేశారా? అవునండి. కానీ మురుగేశన్ కొడుకే బాధపడుతున్నాడు. అదే నాకు బాధగా ఉంది. దేవుడు కారణం లేకుండా ఏదీ చెయ్యరు. అది కూడా నిజమేనండి, కానీ బాధపడేది ఒక చిన్న పిల్లాడు కదా, అందుకే బాధగా ఉంది. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? తెలీదండి, ప్రార్థిద్దాం. మీరేమనుకుంటున్నారు నాన్న? జ్యోతి, తల్లిదండ్రుల తప్పుని పిల్లల మీద చూపించే దేవుడే కదమ్మా మన దేవుడు. ఒకవేళ నువ్వు అలా ఆలోచించి చూడు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తల్లిదండ్రుల పాపం పిల్లల్ని బాధపెడుతుంది కదా. మురుగేశన్ చేసిన తప్పు వాళ్ళ అబ్బాయిని బాధపెట్టిందని నేను అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావమ్మా? కావచ్చు నాన్న, నేను ఇలా ఆలోచించలేదు. ఒకవేళ అది నిజమే అయితే ముందు మురుగేశన్తోనే మాట్లాడాలి. నువ్వు మాట్లాడకమ్మా, నీ మీద వాడు కోపంతో ఉన్నాడు. వాడితో నేను మాట్లాడతానమ్మా, వాడికి అర్థమయ్యేలా నేను చెప్తాను. మురుగేశా, నీ కొడుకు ఎలా ఉన్నాడు? ఏ, మిమ్మల్ని ఏదైనా చేయమని పంపించారా ఏంటి? నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. జ్యోతి, డానీ అటువంటి వారు కాదు. వాళ్ళు అటువంటి వాళ్ళు కాదంటే ఎందుకండి నా కొడుక్కి ఆ విధంగా అవ్వాలి? ఇలా చూడు, నువ్వు ఎవరో చెప్పిన మాటలు విని తప్పుగా ఆలోచిస్తున్నావు. నువ్వు ఇలా ఆలోచించు, ఒకవేళ నువ్వు చేసిన తప్పుడు పనికి మీ అబ్బాయి బాధపడుతూ ఉండొచ్చు కదా. అవును మురుగేశా, తల్లిదండ్రుల పాపం పిల్లల్ని బాధ పెడుతుంది. అయితే అది నన్నే కదా బాధ పెట్టాలి. నిన్ను బాధ పెడితే నీకు తెలీదయ్యా, అది నీ బిడ్డని బాధ పెడితే. ఎందుకు అక్కడే ఆగిపోయారు? లోపలికి రండి. లోపలికి రండి మురుగేశన్, లోపలికి రండి. కూర్చోండి. అక్క,
అక్క, ఉమ్, నిన్న రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నేను చేసిన తప్పులన్నీ నా కళ్ళ ముందుకు వస్తూనే ఉన్నాయి. ఒకవేళ నేను చేసిన ఈ పనులు నా బిడ్డని బాధ పెడుతున్నాయేమో అని నాకు చాలా భయంగా ఉందక్క. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదక్క. వేరే మార్గమూ తెలియట్లేదు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. లేదు బ్రదర్, మీ తప్పుడు ఉద్దేశాల వల్లే మీ కొడుకుకి ఇలాగ అయ్యిందని కాదు. అది కూడా ఒక కారణం కావచ్చు. నేనేం చేయాలక్క? ముందు మీరు చేసింది తప్పనేది అర్థం చేసుకోండి. అది పాపాలని క్షమించే దేవుడికి చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో మీకొక సాయం కావాలి. ఈ సాయం, అదే సాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆకాశాన్ని భూమిని సృష్టించిన దేవుడి దగ్గర నుంచే వస్తుంది. అవును బ్రదర్, మిమ్మల్ని మదం మారమంటలేదు. అది దేవుడు కూడా ఇష్టపడరు. మన పాపాలని క్షమించే దేవుడు యేసు ప్రభువే. ఆయనతో మీరు చేసిన తప్పులన్నీ చెప్పి క్షమాపణ అడగండి. క్షమిస్తారా? ఖచ్చితంగా క్షమిస్తారు. ఆయనకి ప్రేమ ఎక్కువ. అది మాత్రం కాదు, మీ కొడుకు ఆరోగ్యం కోసం కూడా మీరు ప్రార్థించండి. యేసు ఖచ్చితంగా మీ అబ్బాయిని నయం చేస్తారు. నయమవుతుందంటారా? మా అబ్బాయికి ఆరోగ్యం బాగవుతుందా? ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే దేవుడు మీ అబ్బాయి కోసం సిలువలో ఉండి రక్తం చిందించారు. ఆయన చిందించిన రక్తం, ఆయన శరీరంలో ఏర్పడిన గాయం మీ అబ్బాయికి ఖచ్చితంగా సుఖాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ఆయన మనకి సాయం చేసే దేవుడు. మీరు చెప్పేది నమ్మలేకపోతున్నా, నమ్మకుండా ఉండలేకపోతున్నా. కానీ మీరు చెప్పేది నేను ఖచ్చితంగా చేస్తానక్క. సరే నాన్న, నేను బయలుదేరతాను. ఉమ్. నీకేం కాదు బాబు. జ్యోతి, నేను ముందెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. తర్వాత మనం షాపింగ్ వెళ్దాం, సరేనా? అక్క, ఆ ఆ, మురుగేశన్, మిమ్మల్ని చూద్దామనే వచ్చానక్క. ఏంటయ్యా? బాబు ఇప్పుడు బాగున్నాడక్క. చాలా థ్యాంక్స్ అక్క. అయ్యో, చాలా సంతోషమయ్యా. కృతజ్ఞతల్ని దేవుడికి చెప్పండి. అన్నా, నన్ను క్షమించండి అన్నా. నేను చేసిన తప్పుకి మీ దగ్గర గొడవ పడ్డాను. నన్ను క్షమించండి అన్నా. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా, తప్పుగా నడుచుకున్నా. అదేమి సమస్య కాదయ్యా, నువ్వు అర్థం చేసుకున్నావు కదా, అది చాలే. మీరు చెప్పిన మాట విని నేను ఇంటికి వెళ్ళి కన్నీటితో మీ దేవుడి దగ్గర అడిగా. ఏం జరిగిందో తెలియట్లేదు. మా అబ్బాయి బాగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ వచ్చే ఫిట్స్ తనకి రాలేదు. నా మనసులోనూ పెద్ద సమాధానం వచ్చినట్టుగా అయిందక్క. అదే సాయం చేసే దేవుడి మహిమ. ఇప్పుడు నేను ఒక విషయం బాగా అర్థం చేసుకున్నా. నాకు ఎప్పుడు సహాయం కావాలన్నా ఆదుకునే ఒక దేవుడు ఉన్నారని నేనిప్పుడు అర్థం చేసుకున్నాను. మురుగేశా, నేను షాప్ ఓనర్తో మాట్లాడా. నీ పరిస్థితి కూడా చెప్పాను. మళ్ళీ జాయిన్ చేసుకుంటామని చెప్పారు. షాప్కి వచ్చి జాయిన్ అవ్వయ్యా. వద్దన్నా. ఆ, ఆ, ఆ. మళ్ళీ వచ్చి నేను అక్కడ జాయిన్ అవుతే అది బాగోదన్నా. మరి ఫ్యామిలీ ఎలాగయ్యా? అదే ఆదుకునే దేవుడున్నాడుగా. నాకిక సమస్య లేదు. నేను వెళ్తాను. వెళ్ళొస్తానక్క. బాయ్ చెప్పు. సరే, బాయ్. రండి, లోపలికి వెళ్దాం. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఎవరి ద్వారా ఏ సమయంలో మనకి సహాయం చేస్తారని జ్యోతి యొక్క నాటకంలో తెలుసుకున్నాం కదా.
దేవుడు మనకి సహాయం చేయటానికి ఎవరినైనా ఉపయోగిస్తారు. కాకి ద్వారా మనకి భోజనం ఇస్తారు. అందుకని కాకిలని దేవదూతల కోసం మనం ఎదురు చూస్తూ ఉండకూడదు. మనకి సహాయం చేసే దేవుడిపైన మన చూపు ఉంచినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తారు. ఇప్పుడు దేవుని వాక్యం మనతో పంచుకుని మన కుటుంబ ఆశీర్వాదాల కోసం ప్రార్థించడానికి సహోదరి చెల్లారాణి అప్పాదురై గారు సిద్ధంగా ఉన్నారు. విశ్వాసంతో ప్రార్థనతో దేవుని వాక్యం వినండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. యేసుక్రీస్తు యొక్క ప్రియ నామమున మీ అందరికీ ప్రేమగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. కీర్తనలు 121 2వ వాక్యం చెబుతుంది, ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు, ఆయన వల్లే నాకు సహాయం కలుగును. మీరు అర్థం చేసుకోవాలి, మనకి సహాయము యెహోవా వద్ద నుండే వస్తుంది. సహాయాన్ని పంపించేవారు యెహోవాని. మనకి ఏ విషయంలో సహాయం రావాలి అన్నా ఆ సహాయాన్ని యెహోవానే ఇవ్వగలరు. ఈరోజు పరిచర్య మార్గంలో కొంతమంది చెబుతారు, నాకు విరోధంగా కొంతమంది నన్ను చాలా అన్యాయంగా ఇరికించారు. నా మిత్రుడు, నా సహోదరుడు నాతో వచ్చి నిలబడి నేను నీకోసం సహాయంగా వచ్చి మాట్లాడతాను అని చెప్పారు, కానీ నేను పిలిచినప్పుడు వాళ్ళు రాలేమని చెప్పేశారు అని చెప్తారు. కొందరు చెప్తారు, చూడండి, బిజినెస్ ప్రారంభించండి, వ్యాపారాన్ని ప్రారంభించండి, మేము మీకు సహాయంగా ఉంటాము, మేము మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నామని చెప్పిన వారు స్నేహితుడే అలా చెప్పాడు అనుకున్నాము, కానీ చూడండి నేను చాలాసార్లు ట్రై చేసి పిలిచాను, ఫోన్ కూడా తీయలేదు, అలా చెప్పి బాధపడతారు. కొందరు చెప్తారు, నాకు ఇబ్బందుల్లో నీకు ఎలాగైనా హెల్ప్ చేస్తాను, సహాయం చేస్తాను అని ప్రామిస్ కూడా చేస్తారు. కానీ చూడండి, నేను అడిగినప్పుడు అలాగే అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు, ఆ విధంగా చెప్పేశారు అని చెప్పి ఏం చేయాలో తెలియడం లేదు అని ప్రార్థించడానికి వస్తారు. ప్రియమైన వర్లారా, మనం ఒకటి తెలుసుకోవాలి, మన ఇబ్బందుల్లోనూ మన కష్టాల్లోనూ మనకి పోరాటాలు సమస్యల మధ్యలోనూ సహాయం చేసేవారు యేసురాజా మాత్రమే. ఆయన ద్వారానే మనం సహాయాన్ని పొందగలము. ఆయన మాత్రమే మనకు సహాయం చేసే దేవుడు. దేవుడు ఇంకొక వాక్యం అదే కీర్తనలో 121 మొదటి వాక్యం చెబుతుంది, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చునని దోయిన వాక్యం చెబుతుంది. అయితే సహాయం చేసే యేసుని చూస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యం చెబుతుంది, ఆయనను చూస్తూ ఉన్నప్పుడు ఆ ముఖాలు ప్రకాశవంతములయ్యాయి అన్న వాక్యం ప్రకారం యెహోవా మనం సిగ్గుపడిపోకుండా మన ముఖాన్ని ప్రకాశింపచేసేటువంటి దేవుడుగా ఆయన నడిపిస్తూ ఉంటారు. అయినా ఈ రోజున ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తూ ఉన్న మీరు ఎన్నో ఇబ్బందుల మధ్య, ఎన్నో పోరాటాల మధ్య, నా కుటుంబం వారు, నా మిత్రులు, నా బంధువులు నాకు సహాయం చేస్తే బాగుంటుందే, అటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండొచ్చు. లేదా యెహోవా ఆయన వారు తమ యొక్క శక్తితో మాట్లాడేటువంటి ఒక వాక్యము, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చునో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఈరోజు ఒక తీర్మానంలోనికి రండి. నాకు సహాయం యెహోవానే ఇవ్వగలరు, నా ఇబ్బందుల్లో ఒక మార్గాన్ని యెహోవానే తెరవగలరు, ఈ కష్టాల్లో నాకు యెహోవానే సహాయం చేయగలరు, అందరూ నన్ను వదిలేసిన పరిస్థితుల్లో యెహోవానే సహాయం చేయగలరు అనేటువంటి నమ్మకంతో మీ కన్నులు యేసును మాత్రమే చూస్తూ ఉన్నాయంటే యెహోవా మిమ్మల్ని గొప్పగా ఉంచుతారు. యెహోవా ఇటువంటి సహాయాన్ని పంపిస్తారు అని నేను ఊహించి చూడలేదు అనే విధంగా యెహోవా మీకు సహాయం చేస్తారు. మనం లేఖనంలో చూడొచ్చు, 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో యెహోషాపాతు గురించి చక్కగా చెప్పబడి ఉంది. అతనికి విరోధంగా ఎంతో మంది యుద్ధం చేయడానికి వస్తున్నారు. అతను ఆ వార్త తెలుసుకున్న వెంటనే చూడండి, జనం అందరికీ కూడా ఉపవాసాన్ని ప్రకటించాడు. అందరూ ఆలయంలోనికి ప్రవేశించారు. అక్కడికి వచ్చిన వెంటనే యెహోషాపాతు ఏం చెప్తున్నాడు, అన్ని వైపులా ఇబ్బందికరమైన పరిస్థితి, దేశాన్ని చుట్టుముట్టారు శత్రువులు. దేవుని సమూహంలో అతను చెప్పే కార్యము, దేవుడా మీ సమూహానికి మేమందరము కలిసి వచ్చి ఉన్నాము, ఈ సమయంలో నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఒకవేళ ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉన్న మీరు కూడా ఆ విధంగా అటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. నా కుటుంబంలో ఉన్నవాళ్లు నాకు సహాయం చేస్తారు, నా స్నేహితుడు నాకు సహాయం చేస్తాడు, నేను ప్రేమించిన వారు సహాయం చేస్తారు అనుకున్నానే, అందరూ వదిలేశారే. ఒకటి తెలుసుకుందాం, మనుషుల ప్రేమ మారిపోతుంది, మనుషులు మారిపోతారు, కానీ దేవుని ప్రేమ ఎన్నడూ మారదు. అది మాత్రమే కాదు, మనం ఆరాధించే యేసు నిన్న నేడు ఎన్నడూ మారనివారు.
ఆయన ప్రేమ తగ్గిపోదు, యెహోవా ప్రేమ కరిగిపోదు. దేవుడు చెప్పిన వాక్యం ప్రకారం ఈ మాటను నెరవేర్చిన యెహోవా నిజాయితీ గలవారు, ఆయన మారనివారు. అందువల్ల ఈ రోజున కూడా యెహోవా సమూహాన్ని చూస్తున్నప్పుడు యెహోవా నుండి సహాయాన్ని పొందగలం. యెహోషాపాతు ఏం చేశాడు, దేవుడా ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటువంటి పరిస్థితి అందరి జీవితంలోనూ వస్తుంది, అందరి జీవితాల్లోనూ వస్తుంది. కొన్ని సందర్భాల్లో అన్ని వైపుల నుంచి ఇబ్బంది పడే సమయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదే, ఎలా నిర్ణయం తీసుకోవాలో తెలియట్లేదే, ఏ మార్గంలో వెళ్లాలో తెలియట్లేదే, దీనిని ఎలా నడిపించాలో తెలియట్లేదు. అటువంటి పరిస్థితి అందరి జీవితాల్లోనూ వస్తూనే ఉంటుంది. అదే పరిస్థితి యెహోషువ కూడా వచ్చింది. దేవుడా ఈ సందర్భంలో నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు దేవుడా, అన్ని వైపులా చుట్టుముట్టారు, తప్పించుకోవడానికి మార్గం లేదు. ఆ సమయంలో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, నా కన్నులు మీ తట్టు తిరిగాయి. ఈ అనుభవం ఈ రోజు కార్యక్రమాన్ని చూస్తున్న అందరిలోనూ కనిపించాలి. చూడండి, ఆ అర్పణ సమయంలో కూడా యెహోషువపాతు కన్నులు దేవుని మాత్రం చూసిన నిమిత్తము యెహోవా ప్రవక్త ఆత్మని పంపించారు. దేవుని వాక్యము చక్కగా అక్కడికి వచ్చింది. ఈ యుద్ధము యెహోవాది, ఈ యుద్ధము దేవునిది, మీరు ఊరక ఉండుదురు అని దేవుని వాక్యం అక్కడికి వచ్చింది. దేవుని వాక్యాన్ని పొందిన తరువాత చూడండి, ఇంకా కూడా ఎరుగో చుట్టూ శత్రువులు ఉన్నారు. అయినా కూడా దేవుని వాక్యము మారనిది, మాట ఇచ్చిన దేవుడు నిజమైన వారు అన్న దానిని నమ్మకంతో యెహోషాపాతు ఏం చేశాడంటే, శత్రువులు ఆ విధంగానే దేశమంతా చుట్టుముట్టారు. అప్పుడు పాట పాడుతున్నాడు, దేవుని కృప నిండుగా ఉంది, ఎందుకంటే మీరు కృపగల దేవుడు, మీ కృప మారనిది. కానీ మీరు చెప్పి ఉన్నారు, నిత్య కృపతో నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని. మీ కృప మాత్రం చాలు దేవుడా, నా కనులు మీ తట్టు చూస్తున్నాయి. మీరు కృప నిండిన దేవుడు, మీ కృప ఉంటే చాలు. ఆ పరిస్థితుల్లో పాటలు పాడే దేవుని స్తుతించే విధంగా అతను అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. చూడండి, పాటలు దేవుని కృప అంతటా ఉంది అని పాడి స్తుతించడం ప్రారంభించారు. అద్భుతమైన దేవుని వాక్యం చెబుతుంది, యెహోవా ఏ విధంగా సహాయాన్ని పంపిస్తున్నారో చూడండి. వాళ్ళు ఎన్నో గంటల సేపు పాడారు, స్తుతించారు, దేవుని వద్ద పోరాటం చేశారు. అటువంటిదేం లేదు. వాళ్ళు దేవుని కృపని నమ్ముకొని స్తుతించి పాడడం ప్రారంభించిన వెంటనే శత్రువులు ఒకరిని ఒకరు నరుక్కొని చచ్చిపోయే విధంగా యెహోవా యుద్ధం చేశారు. యెహోవా మాట ఇస్తున్నారు, నేను యుద్ధం చేస్తాను, ఈ యుద్ధం దేవునిది, మీరు ఊరికే ఉంటారు అని. మాట ఇచ్చిన యెహోవా మారని వారిగా, నిజాయితీ గలవారుగా ఆయన మాట ప్రకారం యెహోవా అక్కడ యుద్ధం చేశారు. అది మాత్రమే కాదు, వాళ్ళు పాడడం ప్రారంభించిన వెంటనే భయంకరమైన ఆత్మని శత్రువులోనికి యెహోవా పంపించారు. వాళ్ళు ఊరికే ఉన్నారు, అద్భుతమైన దేవుని సమూహంలో ఆనందించారు, కృపను పాడి చాలా ఆనందించారు. ఆ తర్వాత చూడండి, యెహోవా సాయము చాలా గొప్పగా వచ్చింది. దేవుని వాక్యం చెబుతుంది, యెహోషాపాతు రాజ్యభారము గొప్పగా ఉండింది అని వ్రాయబడి ఉంది. అటువంటి ఆశీర్వాదాన్ని, అటువంటి మహిమగల సహాయాన్ని యెహోవా యెహోషాపాతుకి, జనానికి దేవుడు పంపారు. ఆయన ముఖాన్ని చూసినందువల్ల వారు సిగ్గుపడిపోకుండా యెహోవా వారిని సాక్ష్యంగా నిలిపారు, వారిని ఆనందంగా ఉంచారు, వారికి సమాధానం ఇచ్చారు. వారు దేవుని సమూహంలో ఉత్సాహంగా, ఆనందంగా ఉండే విధంగా యెహోవా కృపని ఇచ్చారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరి జీవితాల్లోనూ యెహోవా జయాన్ని ఖచ్చితంగా ఇస్తారు. యెహోవా ఖచ్చితంగా ఇస్తారు. యెహోవా మీ దుఃఖాన్ని మారుస్తారు, మిమ్మల్ని ఆనందింపచేస్తారు, మీ గాయాలను యెహోవా మాన్పుతారు. ఒకవేళ పిల్లల విషయంలో మీరు కష్టపడుతూ ఏం చేయాలో అర్థం కావట్లేదు, అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉండొచ్చు. యెహోవా మిమ్మల్ని చూసి చెప్తున్నారు, సహాయాన్ని పంపించే యెహోవా తట్టు చూసే విధంగా మిమ్మల్ని యెహోవా సమూహంలో అణుచుకోండి. అటువంటి అనుభవం కనిపించేటప్పుడు యెహోవా మీ యొక్క జీవితంలోనికి, మీ పిల్లల జీవితంలోనికి తప్పకుండా మీరు ఊహించని ఆశీర్వాదాన్ని యెహోవా ఇచ్చి దృఢపరుస్తారు. ఈరోజు యెహోషాపాతు దేవుడు జీవం గల దేవుడు, ఆయన మారనివారు. చూడండి, పరిచర్య మార్గంలో కూడా యెహోవా ఒక అద్భుతమైన యవ్వన స్త్రీ జీవితంలో చేసిన కార్యాన్ని మీ యొక్క విశ్వాసము బలపడే విధంగా నేను పంచుకుందాం అనుకుంటున్నాను. ఒక చక్కటి యవ్వన సహోదరి గత సంవత్సరము నన్ను కలవడానికి, పరిచర్య మార్గంలో చూడ్డానికి వచ్చారు. వచ్చిన సహోదరి చెప్పారు, ఆంటీ నేను మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాను, ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, మంచి మార్క్స్ సంపాదించాను, ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, కానీ నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసేవారు అడిగే ప్రశ్నలు, నేను మాస్టర్ డిగ్రీ పూర్తి చేసినా కూడా వారి యొక్క
ఇంగ్లీషు ఆంగ్లంలో వాళ్ళు మాట్లాడుతుంటే దానికి సమాధానంగా ఫ్లూయెంట్గా చాలా సులువుగా నేను ఆంగ్లంలో సమాధానం చెప్పలేకపోయాను. కానీ మాస్టర్ డిగ్రీలో మంచి మార్కులు సంపాదించాను. అయినా నేను చెప్పలేకపోయాను. అందువల్ల ఏం చేశానంటే స్పోకెన్ ఇంగ్లీష్ చదివే విధంగా, ఆంగ్లం మాట్లాడే విధంగా నేను వెళ్ళి ఒక స్పెషల్ క్లాస్ అటెంప్ట్ చేసి అది కూడా 6 నెలల కాలం ఆ కోర్సు తీసుకున్నాను. అయిపోయిన తర్వాత కూడా కొన్ని ఇంటర్వ్యూస్కి అటెండ్ చేశాను. కానీ ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళడానికి ముందే నాలో ఒక భయం వచ్చేస్తుంది, వణుకు ఏర్పడుతుంది. నాకు తెలియకుండానే వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు, నేను ఒక సమాధానం చెప్తాను. అలాగే నేను అన్ని నెలలు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళినా కూడా నా ఆంగ్లము, నా ప్రొనౌన్సియేషన్ కూడా అంత చక్కగా ఏమీ లేదు. నన్ను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఆ విషయం నాతోనే చెప్పారు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని చాలా బాధపడింది గత సంవత్సరం. అప్పుడు దేవుడు ఆ సహోదరికి ఈ విషయం చెప్పమని నాకు సలహా ఇచ్చారు. కీర్తనలు 121:1 దేవుని సమూహంలో ఆ వాక్యం ప్రకారం ప్రార్థించమ్మా, దేవుడా నాకు సహాయం కొండలు తట్టు, నా కన్నులు ఎత్తుచున్నాను అని చెప్పి, దేవుడా నాకు సహాయం మీరే పంపగలరు, నన్ను మీరే చదివించారు, ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ధైర్యం లేదు, వాళ్ళు అడిగే ప్రశ్నలన్నిటికీ సరళంగా భయం లేకుండా ఆంగ్లంలో బదులు చెప్పేటువంటి జ్ఞానము బలము నాకు లేదు, నాకు సహాయం మీరే పంపించాలి, దేవుని సమూహంలో ప్రార్థించి వెళ్ళు అని చెప్పాను. ఆ సహోదరి చూడండి, ఆ తర్వాత ఆ వాక్యాన్ని చెప్పి దాదాపు 2-3 నెలల పాటు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళలేదట. ఆ వాక్యాన్ని చెప్పుకుంటూ 2-3 నెలలు దేవుని సమూహంలోనే ఉండిపోయింది. ప్రార్థించి ఈ సంవత్సరం చూడండి ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూ వచ్చిందని చెప్పి వెళ్ళింది. ఆ సహోదరి వచ్చి చెప్పిన ఒక కార్యము నాకు ఎలా ఈ ధైర్యం వచ్చిందో తెలియట్లేదు. మిగతా వాళ్ళందరూ ఇంటర్వ్యూకి వచ్చి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు, నేను ఒక మూలను భయపడిపోతూ కూర్చొని ఉంటాను. నా చేతిలో ఉన్న ఫైల్ని కూడా చూడండి, చేతులు వణికిపోతూ ఉంటాయి. కానీ దేవుని సమూహంలో సహాయాన్ని పొందిన నేను ధైర్యంగా వెళ్ళాను. దేవుని బలంతో ఇంటర్వ్యూ అటెండ్ చేశాను. వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నల అన్నిటికీ ఆంగ్లంలో నేను సరళంగా ఫ్లూయెంట్గా ఆంగ్లంలో బదులు చెప్పే విధంగా యెహోవా కృపని ఇచ్చారు. అది మొదటి ఇంటర్వ్యూ. ఏ విధంగా అయితే ఈ వాక్యాన్ని చెప్పుకుంటూ 2-3 నెలలు వెయిట్ చేశాను, దేవుడు నాకు సహాయం చేశారు. ఆ మొదటి ఇంటర్వ్యూలోనే నన్ను సెలెక్ట్ చేశారు. ఇంటికి వెళ్ళండి, మేము ఆర్డర్ పంపిస్తాము అన్నారు. అదే విధంగా 1 వారంలో ఆర్డర్ వచ్చింది. నేను వెంటనే వెళ్ళి పనిలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు సెలవు ఉన్నందువల్ల నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను. గత వారం జరిగిన సంఘటన, నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చి థ్యాంక్స్ చెప్పే విధంగా దేవుని సమూహంలో ప్రార్థన చేద్దామని, మీతో కలిసి కృతజ్ఞతతో ప్రార్థన చేద్దామని వచ్చానన్నారు. ఈరోజు ఒకవేళ ఈ కార్యంలో నాకు సహాయం చేయడానికి మనిషి లేరు, మార్గం లేదు అనుకుంటున్నారా? దేవుని వాక్యం ప్రకారం సహాయాన్ని పంపించే దేవుని తట్టు మీ కన్నులు తిరిగేటప్పుడు యెహోవా సమూహం నుండి సహాయం దిగి వచ్చును. మీ మనోవాంఛలను యెహోవా నెరవేరుస్తారు, మీ కార్యాలను యెహోవా జరిపిస్తారు. అటువంటి ఆశీర్వాదాన్ని యెహోవా ఇచ్చే విధంగా మనందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెబుతున్నాం రాజా, కృతజ్ఞతతో మీకు స్తోత్రం చెబుతున్నాం. స్తోత్రం 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 రాజా, స్తోత్రం. ఈ రోజున కూడా దేవుడా నాకు సహాయం వచ్చేటువంటి కొండల తట్టు నా కన్నులు చూస్తున్నాయి. ఈ వాక్యం ప్రకారం ఈ రోజున ఎవరెవరు నాతో కలిసి దేవుడా నాకు సహాయం పంపించండి అని ప్రార్థిస్తున్నారో ఆ ప్రతి ఒక్కరి మీద యెహోవా కృప దిగి రావాలని ప్రార్థిస్తున్నాను. యెహోషువాకు సహాయం చేసి అతని కార్యములన్నిటినీ సఫలము చేసిన యెహోవా ఈ రోజున నాతో పాటు కలిసి ఏ కార్యముల కొరకు దేవుడా మీ సహాయం కావాలి అని ప్రార్థన చేస్తున్నారో యెహోవా సహాయం దిగివచ్చు విధంగా ప్రార్థన చేస్తున్నాను. మీరు కృపగల దేవుడు అయ్యా, కనికరము గల దేవుడు అయ్యా, దయా దాక్షిణ్యాలు గల దేవుడయ్యా, మీ వల్ల కాని కార్యమంటూ ఏది లేదయ్యా. మీ వల్ల సహాయము దేవుడా ప్రతి ఒక్కరి వద్దకు వచ్చేలా ప్రార్థిస్తున్నాను. ప్రతి కార్యములను యెహోవా జయంగాను అద్భుతంగాను చెయ్యాలని ప్రార్థిస్తున్నాను రాజా. యెహోవా సహాయం చేశారు అని సాక్ష్యాలు వచ్చే విధంగా దేవుడా ఒక్కసారి కూడా వదలకుండా దేవుడా ప్రార్థించే వారందరినీ కూడా ఆశీర్వదించండి రాజా, దయ చూపించండి రాజా. మీకు సాక్ష్యంగా నిలపమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ వాక్యాన్ని విన్న విధంగా ప్రతిరోజు దేవుడా మీ సహాయం కావాలని ప్రార్థించేటువంటి ప్రార్థన ఆత్మను ఇచ్చి ప్రతి ఒక్కరిని నడిపించాలని మేము కోరుకుంటున్నాము తండ్రి. యెహోవా మా ప్రార్థనలు వినందుకు కృతజ్ఞత. మీ నామం మహిమపడే విధంగా స్తోత్రం చెప్తున్నాను. మేమందరము యెహోవా సమూహంలో వినయంతో అప్పగిస్తున్నాము. మీ కృప ఆవరించాలి, మీ నామం మహిమపడాలి. యేసు ద్వారా ప్రార్థన వినే మంచి తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా,
యెహోవా ఈ రోజున మనం చేసిన ప్రార్థన విన్నారు. ఈ రోజు నుండి ఏ కార్యమైనా సరే, దేవుని సమూహంలో ఏ కార్యమైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, పోరాటమైనా సరే, ఈ వాక్యాన్ని చెప్పండి. కీర్తనలు 121. ఏదీ మర్చిపోని విధంగా 1-2 వాక్యాలను పైన పెట్టండి, చెప్పుకుంటూ ఉండండి. ఏ కార్యానికి వెళ్తున్నారో, దేవుడా మీ సహాయం మాత్రం మాకుంటే చాలు, మీ సహాయం ఉంటే దేవుడా నా కార్యము జయప్రదమవుతుంది, సమాధానం కలుగుతుంది అని దేవుని సమూహంలో ప్రార్థించండి. యెహోవా అలాగే సహాయం చేస్తారు. ఇప్పుడు కూడా తెలియచేశారు. విడిపోయిన కుటుంబంలో ఉన్న ఒక సహోదరి, ఒక అద్భుతమైన సహోదరి, ఆమెకు ఏం చెయ్యాలో తోచని పరిస్థితిలో యెహోవా ఆత్మ అయిన వారు చెప్తున్నారు, మీకు ఖచ్చితంగా సహాయం వస్తుంది అని. దేవుడైన యెహోవాకు ఈ కార్యమును మీరు అప్పగించండి. యెహోవా ఖచ్చితంగా మీ కుటుంబంలో సమాధానాన్ని ఆజ్ఞాపిస్తారు. మీ ద్వారా యెహోవా నామం మహిమపడెను. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు కార్యక్రమం మీకు ప్రయోజనంగా ఉందని మేము నమ్ముతున్నాము. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియజేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, మీకు సలహా ఇవ్వడానికి సహోదరుడు మోహన్ సి రాస్రస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. అది మాత్రమే కాదు, రేపు ఎల్లుండా ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.